Revelation 2nd chapter and 13th verse. ప్రకటన గ్రంథము God says here, I know where you are, about this church Pergamos. 2వ అధ్యాయము 13వ వచనము. I know where you are. నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. Where Satan's seat is, you are staying there. సాతాను సింహాసనం ఎక్కడుందో ఆ స్థలంలో నీవు కాపురం ఉన్నావు అని సంఘంతో అంటున్నాడు. You know about Antipas, how he was killed. మీకు తెలుసు అంతిపయ అనే వాడు ఏ రీతిగా అయితే మరణించాడు. But you did not leave faith. అది చూసినప్పటికీ కూడా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. You are there only. నీవు అక్కడే ఉన్నావు. You are there where the Satan's seat is. ఆ యొక్క సాతాను సింహాసనం ఎక్కడైతే ఉందో అక్కడ నువ్వు నివసిస్తా You ఉన్నావు. know how Antipas was killed. ఆ యొక్క అంతిపయాను వాడు ఏ రీతిగా చంపబడి ఉన్నాడో నీకు తెలుసు. Antipas also having a good testimony. అదే రీతిగా ఆ అంతిపయ అనే అతను మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. He did not leave Christ. అతడు క్రీస్తును విడిచిపెట్టలేదు. But there were people who were asking him to leave Christ. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని క్రీస్తును నువ్వు విడిచిపెట్టు అని అన్నారు. అతను There was a temple of Caesar at that time. అక్కడ కైసరుకు సంబంధించినటువంటి దేవాలయం ఒకటి ఉన్నది ఆ సమయంలో. Those people, they brought him to the temple. ఆ యొక్క అంతిపయ అనే వ్యక్తిని ఈ దేవాలయంకు ప్రజలందరూ తీసుకొని వచ్చారు. The temple of Caesar. అది కైసరుకు సంబంధించినటువంటి దేవాలయము. There was a brass bull. అక్కడ ఇత్తడితో చేసినటువంటి ఆ యొక్క ఎద్దు యొక్క స్వరూపం ఉన్నది, విగ్రహం ఉన్నది. They laid him in that brass bull. అతన్ని ఆ అంతిపయ అనే అతన్ని ఆ యొక్క ఇత్తడి ఎద్దు రూపం ఉన్న దగ్గర దాని దగ్గర పెట్టారు. And below that bull they put fire. ఆ విగ్రహం క్రింద అగ్నిని వారు అంటించారు. For the last time they asked, is Caesar God or Jesus God? చివరిసారి ఆ అంతిపయ అనే అతన్ని అడుగుతా ఉన్నారు, కైసరు దేవుడా లేదా క్రీస్తు దేవుడా? We are giving you last chance. నీకు ఒక చివరి అవకాశం ఇస్తా ఉన్నాము. If you say Caesar is God, we will leave you. నీవే గనక కైసరే దేవుడు అని చెప్తే గనక నిన్ను వదిలివేస్తాము. We are putting fire now. లేదంటే ఇక్కడ ఈ సమయంలో మేము అగ్నిని అంటిస్తా ఉన్నాము. Last time, is Jesus God or Caesar God? చివరిగా అడుగుతా ఉన్నాము, కైసరు దేవుడా క్రీస్తు దేవుడా? They also said, the whole world is against you. అదే రీతిగా వారు చెప్తా ఉన్నారు, ఇదిగో చూడు చుట్టూ ఉన్న ప్రజలందరూ ఈ లోకమంతా కూడా నీకు వ్యతిరేకంగానే ఉన్నారు. But he said, I am against the whole world, but I am for Jesus only. అయినప్పటికీ కూడా అతడు ఏమన్నాడంటే, నేను ఈ లోకస్తులందరికీ కూడా వ్యతిరేకంగా ఉండవచ్చు, అయినప్పటికీ నేను క్రీస్తే దేవుడు అని నమ్ముతున్నాను, క్రీస్తు పక్షంగానే ఉన్నాను అని. And immediately they ignited fire. They lit fire. వెంటనే వారు అక్కడ నిప్పును రాజబెట్టారు. They roasted him in that brass bull. అతన్ని ఆ యొక్క ఇత్తడి ఎద్దు రూపంలోనే కాల్చివేశారు. In that brass bull they roasted him. ఆ యొక్క ఎద్దు స్వరూపము లోపలనే అతను ఉంచి కాల్చివేశారు. That's how he was martyred. ఆ రీతిగా అతడు హతసాక్షి అయ్యాడు. So Jesus was telling them, I know where you are. అందుకే యేసుక్రీస్తు ఈ పెర్గం సంఘంతో అంటా ఉన్నాడు, మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు అని. You did not leave faith after seeing the martyrdom of the Antipas. ఆ యొక్క అంతిపయ యొక్క హింస, ఆ యొక్క హతసాక్ష్యం మారిన తర్వాత, ఆ విషయాలను చూసిన తర్వాత కూడా నువ్వు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అంటున్నాడు. But still Jesus says here, అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు, 14th verse, 14వ వచనం, I have few things against you. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. There are people with a doctrine of Balaam who taught Balak to cast stumbling block before the children of Israel. That is, eating the food offered to idols and to commit fornication. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. Balaam, he prophesied also. బిలాము అక్కడ ప్రవచించాడు కూడా. His heart was full of the love of money. అతని హృదయం అంతా కూడా ధనం పైన ప్రేమతో ఉన్నది, ధనాపేక్షతో నింపబడ్డాడు. Many people are there, even they prophesy correct things. చాలా మంది
ప్రవచిస్తూ ఉంటారు. వారు ప్రవచించేవి ఎంతో సరి అయినగా అవి సరిగ్గా అలాగే జరిగే విషయాలుగా ఉంటాయి. On that day, day of judgment, they will come and ask Jesus, Lord, we have prophesied in your name. ఆ యొక్క దినాన ఆఖరి దినాన వారు వచ్చి దేవా మేము మీ యొక్క నామమున ప్రవచించాము, అవి జరిగాయి అని చెప్తారు. Here, Balaam also prophesied. ఇక్కడ బిలాము కూడా చూస్తే అతను ప్రవచించాడు. Numbers 24th chapter and verse 17. 24వ అధ్యాయము 17వ వచనము. He prophesied also, there shall come a star out of Jacob, and a scepter shall rise out of Israel. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. He even prophesied a correct prophecy. అతను ఇక్కడ ఎంతో సరి అయిన ప్రవచనాన్నే ప్రవచించాడు. Many people are being deceived by hearing the prophecy or seeing healing. People are deceived. చాలా మంది ప్రవచనాలు విన్న ప్రవచనాలు నెరవేర్పు జరగడాన్ని బట్టి లేదా ఎన్నో అద్భుత కార్యాలు జరగడం చూడడాన్ని బట్టి మోసగించబడతా ఉన్నారు. They don't know what is in their hearts. వారి హృదయాల్లో ఏముందో వారికి తెలియడం లేదు. But God knows your heart condition. కానీ దేవునికి నీ హృదయ పరిస్థితి ఏంటో తెలుసు. Many people are proud of their prophecies. చాలా మంది ఆ రీతిగా ప్రవచించడాన్ని బట్టి గర్విష్ఠులుగా అవుతా ఉన్నారు. But Jesus will say, even if they say, we prophesied in your name, he says, I know you not. కానీ యేసుక్రీస్తు అక్కడ చెప్తా ఉన్నారు, మీరు ప్రవచించి ఉండవచ్చు, అయినప్పటికీ నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను అని. 22nd chapter of Numbers and verse 18. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 18వ వచనము. Balaam answered and said unto the servants of Balak, even Balak would give me the house full of silver and gold. I cannot go beyond the word of God. 18వ వచనము. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. He showed the fear of God. అతడు దేవుని యందు భయాన్ని కనపరిచాడు. With the lips he was showing the fear. కానీ అతని పెదవుల ద్వారా మాత్రమే అట్టి భయాన్ని You are కనపరిచాడు. also doing like that. నీవు కూడా అదే రీతిగా చేస్తా ఉన్నావు. You are showing others with your lips that you have the fear of God. నీ పెదవుల గుండా వచ్చే మాటలతో నీకు దేవుని భయం ఉంది అన్నట్టుగా ఇతరులకు చూపిస్తూ ఉన్నావు. Want you say, I am also a person fearing God. ఏమని చెప్తా ఉన్నావు అంటే నేను కూడా దేవునికి భయపడే వ్యక్తిని అని. He says here, I cannot beyond the word of God. ఇక్కడ బిలాం ఏమంటా ఉన్నాడంటే నేను దేవుని మాటను మీరలేను అంటున్నాడు. But did he fulfill that word? కానీ నిజంగా చూస్తే ఆయన అట్టిది నెరవేర్చాడా? Many people talk, many people speak, many people utter the words. They pray also that they show themselves that they have fear of God. ఎంతో మంది ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఏంటంటే మాకు దేవుని యందు ఎంతో భయం ఉంది అన్నట్టుగా. That's why we are coming to the meetings. అందుకే మేము కూటాలకు వచ్చాము. That's why we are going to the church. అందుకే మేము సంఘానికి వెళ్తూ ఉన్నాము. That's why we are praying. అందుకే మేము ప్రార్థిస్తూ ఉన్నాము. We are fasting also. మేము ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాం కూడా. With your lips, even if you say that you have fear of God, మీ పెదవులతో ఒకవేళ మీరు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పినా కూడా God doesn't hear your words. దేవుడు నీ యొక్క మాటల్ని ఎంత మాత్రం వినడు. Because he knows the condition of your heart. ఎందుకంటే ఆయనకు నీ హృదయ పరిస్థితి ఏంటో తెలుసు. You want to impress somebody that you have the fear of God. నీవు ఎవరినో ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు, నీవు భయభక్తులు కలిగిన వ్యక్తివే But అని. inside your heart, కానీ నీ హృదయపు లోపల there is no fear of God in you. దేవుని భయం ఎంత మాత్రం లేదు. There is the love of money in your heart. నీ హృదయంలో ధనాపేక్ష, You ధనపైన are ప్రేమ, not bringing it out. దాన్ని నీవు బయటకు తీయడం లేదు. You are pretending that you don't have the love of money in your heart. నీ హృదయంలో ఎలాంటి ధనాపేక్ష లేదు You అన్నట్టుగా are a నటిస్తూ deceiver. You are a deceiver. నీవు ఒక మోసగించే You are వ్యక్తివి. pretending that you are a man of God with fear of God. నీవు ఎలా నటిస్తా ఉన్నావు అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఎంతో భయం ఉంది అన్నట్టుగా నటిస్తా ఉన్నావు. Many Christians are pretenders. చాలా మంది క్రైస్తవులు కేవలం నటించు వారుగా You ఉన్నారు. are pretending before
hundreds of people ఎంతో మంది వందల మంది ముందర మీరు నటిస్తూ ఉన్నారు. that you are a humble man, ఎంతో దీనత్వం కలిగిన that వ్యక్తిగా, you have the fear of God. దేవుని యందు భయం కలిగిన With వ్యక్తిగా your words, నటిస్తున్నారు. with your words you say that you cannot go beyond the word of God. మీ మాటలతో అమ్మో నేను దేవుని మాటను మీరలేను But అన్నట్టుగా your చెప్తా heart ఉన్నారు. is against your words. కానీ నీ మాటలకు వ్యతిరేకంగానే నీ హృదయం ఉన్నది. People look at your form and say that you are a godly person. ప్రజలు నీ రూపాన్ని చూసి నిజంగా భక్తిపరుడే అన్నట్టుగా తలస్తా ఉన్నారు. Inwardly you are a different person. Inwardly you are a different person. కానీ లోపల చూస్తే నీవు లోకానుసారమైన వ్యక్తిగా మాత్రమే ఉన్నావు. 19th verse. 19వ వచనము. But he said, tarry here. He told the servants, tarry here this night. అక్కడ వచ్చినటువంటి ఆ దాసులతో ఆ పనివారితో చెప్తా ఉన్నాడు, ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి అని. When he said, I can't go beyond the word of God, అతను ఒకవేళ దేవుని మాట నేను మీరలేను అని చెప్పినప్పుడు, even if Balak gives me the house full of silver and gold, ఒకవేళ బాలకు తన ఇంటేడు వెండి బంగారం నాకు ఇచ్చినా కూడా అన్నప్పుడు, those words show that there is no love of money in his heart. ఆ మాటలు ఏం సూచిస్తా ఉన్నాయంటే నా హృదయంలో లేదా అతని హృదయంలో ఎలాంటి ధనాపేక్ష లేదు అనేది చూపిస్తా ఉంది. What is he telling them? Tarry here this night. కానీ ఆ తర్వాత ఆ వచ్చిన వారితో అతను ఏం చెప్తా ఉన్నాడు, మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండండి అంటున్నాడు. What does it show? అదేం సూచిస్తా ఉంది? He had the love of money. అతనికి ఆ యొక్క ధనం ఎడల ప్రేమ ఉంది He అని had సూచిస్తుంది. the love of silver. అతనికి ఆ వెండి పైన ఇష్టత ఉన్నది. He had the love of gold. ఆ బంగారం పైన ప్రేమ ఉన్నది. He అతను was a prophet. అతను ఒక ప్రవక్త. But after hearing that Balak wants to give more silver, more money, more gold, all these worldly things, కానీ అతను ప్రవక్త అయినప్పటికీ కూడా బాలాకు అతనికి ఎంతో బంగారము వెండి సమస్తాన్ని ఇస్తాను అనే మాటలు విన్న తర్వాత, with the love of money in your heart, ఆ యొక్క ధనాపేక్ష నీ హృదయంలో కలిగి, with the love of the flesh in your heart, శరీరానుసారమైనటువంటి ఆ మనసును ఈ హృదయంలో కలిగి ఉండి, you are talking different things. నీవు వేరే రీతిగా వేరే విషయాల గురించి మాట్లాడుతూ You are ఉన్నావు. showing others that there is no love of flesh in you. నీలో ఎలాంటి శరీరానుసారమైన మనసే లేదన్నట్టుగా చూపిస్తున్నావు. Your heart is against your words. నీ యొక్క హృదయం అనేది నీ మాటలకు పూర్తి That's విరోధంగా why ఉంది. God is showing sword to you. అందుకే దేవుడు ఈ సమయంలో ఖడ్గాన్ని నీకు చూపిస్తా ఉన్నాడు.